దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వారములో మరి 5వ దినమున మనం ప్రవేశించున్నాం. ఆదివారం నుంచి మనము లెక్కల్లోనికి తీసుకుంటే ఈరోజు 5వ దినం. 5వ దినమున జరిగినటువంటి సంఘటనను మనము ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి ముందు మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 91వ పాట పాడి మనము వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 91 జాలిగల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా. జాలిగల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వర. నీవే దేవుడవు సర్వశక్తుడవు, నీవే దేవుడవు సర్వశక్తుడవు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి అనుదినము క్రొత్తగుండును, అవి అనుదినము క్రొత్తగుండును. జాలిగల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా. జాలిగల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వర. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. అయా దుఃఖములను భరించితివే, అయా దుఃఖములను భరించితివే. నీవే దేవుడవు సర్వశక్తుడవు, నీవే దేవుడవు సర్వశక్తుడవు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి అనుదినము, అవి అనుదినము క్రొత్తగుండును. జాలిగల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా. జాలిగల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వర. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములచే స్వస్థపడితిమి. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములచే స్వస్థపడితిమి. నీదు గాయములచే స్వస్థపడితిమి, నీదు గాయములచే స్వస్థపడితిమి. నీవే దేవుడవు సర్వశక్తుడవు, నీవే దేవుడవు సర్వశక్తుడవు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి అనుదినము క్రొత్తగుండును, అవి అనుదినము క్రొత్తగుండును. జాలిగల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా. జాలిగల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు మరొకసారి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు
5వ దిన వాక్య ధ్యానాంశములోనికి మనం ప్రవేశిస్తూ ముందుగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివి ఆ తర్వాత మన వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. దానికి ఈరోజు జరిగినటువంటి సంఘటనకు మరి చాలా ప్రాముఖ్యత ఉంది కనుక 28వ అధ్యాయం మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. అనగా మొదటి వచనము నుండి 3వ వచనము నుండి 14వ వచనం వరకు ఎన్ని దీవెనలు అయితే ఉన్నాయో ఆ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. సో దీవెనలన్నీ మన దగ్గరికి వస్తాయట, వచ్చి మనకు ప్రాప్తించును అంటే మన సొంతం అవుతాయి. ఈ దీవెనలన్నీ మన సొంతం కావాలి అని అంటే ఇక్కడ ఒక పని చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు అని అంటే ఆయన మాటలను శ్రద్ధగా వినాలి. విని ఆ మాటల ప్రకారంగా మన బ్రతుకు మన ప్రవర్తన ఉండాలి. ఏదో విన్నాను కదా అంటే విన్నాను, ఏదో ఇష్టం ఉన్నప్పుడు చేశాను, ఇష్టం లేనప్పుడు చేయలేదు అని అన్నారనుకోండి, అనుకొని నీ ఇష్ట ప్రకారంగా ప్రవర్తించామనుకోండి, ఈ 3వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి దీవెనలు రాకపోగా, అవి మన సొంతం కాకపోగా, 15వ వచనం నుంచి ఉన్నటువంటి శాపములన్నిటినీ కూడా కొని తెచ్చుకుంటాం. అంటే దీనికి ఆపోజిట్ రాశాడు 15వ వచనం నుంచి. ఏమని రాశాడో చూడండి. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెను నని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. రెండూ పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి, నా మాటలు కాదు ఇది. ఎందుకంటే ఈరోజు ప్రాముఖ్యత ఉంది గనక, ఈరోజు దీనికి సంబంధం ఉంది గనక మీకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నానండి, సృష్టికర్తని నమ్ముకున్నాను, రక్షకుడిని నేను నమ్ముకున్నాను, పరిశుద్ధాత్మని నమ్ముకున్నాను, పరిశుద్ధాత్మ వరమును కూడా నేను పొందుకున్నాను అని గనక మనము నమ్మి ఆ విధమైనటువంటి విశ్వాసముతో మనం జీవిస్తూ ఉన్నట్లయితే, సృష్టికర్తను, రక్షకుణ్ణి, పరిశుద్ధాత్మ నమ్మినట్లయితే, ఈ త్రిత్వము మనకు ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారముగా ఏమేమైతే మనకు తెలియచేస్తూ ఉందో ఆ తెలియచేసిన దాని ప్రకారంగా మన యొక్క బ్రతుకులు ఉండాలి. తెలియచేస్తున్నటువంటి బ్రతుకు ఒకటి, మన ఇష్టమైనటువంటి బ్రతుకు ఇంకొకలాగా ఉంటే మన చేతులతో మనమే దీవెనను పోగొట్టుకుని శాపములను తెచ్చుకున్న వాళ్ళం అవుతాము అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఆయన మాటలు అంటే ఆయన వాక్యము అనే అర్థం. అందుకే ఆది యందు వాక్యం ఉండెను అని అన్నాడు. ఆది యందు దేవుడు ఉండెను అని యోహాను సువార్తికుని ద్వారా రాయించలేదు. ఆది యందు వాక్యం అంటే దేవుని మాటలు ఉండెను. సో ఆది యందు అంటే ఆదాముకు మాటల రూపంలో దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆదాముకు మొట్టమొదట ఏం చెప్పాడు అని అంటే, నా మాటలను శ్రద్ధగా విని దాని ప్రకారంగా నువ్వు దేని జోలికి అయితే పోవద్దు అంటున్నానో దాని జోలికి పోవద్దు అన్నాడు. అప్పుడు అతడు ఏం చేశాడు అని అంటే ఆ మాటలను అతడు అశ్రద్ధ చేసి ఆ మాటలకు అవిధేయత చూపించాడు. తద్వారా దేవుని యొక్క దీవెనలకు దూరమైపోయి శాపానికి దగ్గరయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటే చెప్తూ ఉన్నాడు, ఏంటి అంటే ఆయన మాటలనే వినాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పాడు. దీన్నే ఉద్దేశిస్తూ 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయములో ఆయన
దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలను ఏమని చెప్తున్నాడు అని అంటే తన శరీరముతో పోలుస్తూ ఉన్నాడు. తనను తాను వాక్యంతో పోల్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని మొదటి అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు కదా. సో వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించనంటే నన్ను భుజించండి అంటున్నాడు. అంటే అర్థమైంది, వాక్యమును స్వీకరించండి, వాక్యమును శ్రద్ధగా వినండి, వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకండి అని చెప్తూ ఉన్నాడు అని అర్థం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనము నుంచి కనుక మనం చూసినట్లయితే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు గనుక దేవుని కుమారుడికి ఒక ముద్ర వేసి పంపించాడంట. ఏమని ముద్ర వేసి పంపించాడంటే, నీవు లోకములోనికి వెళ్ళి ఏమి ఇచ్చి రావాలి అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క మాటలను ఇచ్చి రమ్మని చెప్తున్నాడు. ఆ మాటలకు ఏమని పేరు పెట్టాడంటే నిత్య జీవమైనటువంటి ఆహారము అని పేరు పెట్టాడు. సో దేని కొరకు కష్టపడండి అంటున్నాడు, దేని కొరకు కష్టపడకూడి అంటున్నాడు. దానిని సాతాను మన దగ్గర రివర్స్ చేసేసాడు. అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో ఒక సందర్భంలో సువార్త ప్రకటిస్తూ చెప్తూ ఉన్నాడు. 27వ వచనములో, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. క్షయమైనది అని అంటే పాడైపోయేటటువంటిది, ఒక రోజున మట్టిలో కలిసిపోయేటటువంటి ఈ శరీరము కొరకు కష్టపడి ఆహారమును సంపాదించుకుంటావు, కష్టపడి ఏమేమో సంపాదించుకుంటావు, కష్టపడి ఇల్లు కట్టుకుంటావు, కష్టపడి వాహనాలను, కష్టపడి నీకు ఇష్టమైన ఆహారమును భుజించటానికి చెయ్యకండి. అది ఎలాగో మీకు దొరుకుతుంది. మనం తల్లి గర్భములో పడ్డప్పుడే మనకు దేవుడు నిర్ణయించేశాడట ఎప్పుడు ఏమి తినాలో. అందుకే మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా, మీకు అక్కరగా ఉన్నవి మీ తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి తెలుగును అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ఆయన తెలియచేశాడు. మరి దేని కొరకు కష్టపడమంటున్నాడు అంటే అక్షయమైనటువంటిది అని అంటాడు. అంటే పాడవనటువంటి ఆహారము కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు అంటే యేసు దానిని మీకు ఇచ్చును, యేసు దానిని మీకు ఇచ్చును. ఆనాడు తండ్రి ఇచ్చాడు. ఆదాము దగ్గర నుంచి మొదలుకొని మోషే గారి ద్వారా ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను, కట్టడలను, విధులను అన్నిటినీ కూడా ఇచ్చి నెరవేర్చటం లేదని ఇప్పుడు కుమారుడే ఈ లోకానికి వచ్చి వాటిని నెరవేరుస్తూ మీరు కూడా నెరవేర్చండి అని చెప్పాడు. కాబట్టి మనం కష్టపడాల్సింది ఈ నిత్య జీవమై ఉన్నటువంటి ఈ వాక్యమును మన జీవితములో సంపాదించుకోవటానికి, మన జీవితంలో అణువణువులో ఈ యొక్క వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతికే జీవితం కొరకు మనం కష్టపడాలి. కాబట్టి ఈ వాక్యాన్ని నెరవేర్చాలంటే అంత సులువు కాదు, చాలా చాలా కష్టం. ఎందుకంటే వాక్య పద్ధతి ప్రకారంగా ఉద్యోగం చేసుకోవాలంటే, వాక్య పద్ధతి ప్రకారంగా ఏ పని చేసుకోవాలన్నా కూడా కష్టమే. వాక్యాన్ని చదవటం కష్టం కాదు, వాక్యాన్ని వినటం కష్టం కాదు, వాక్యాన్ని బోధించడం కష్టం కాదు, వాక్యాన్ని ధ్యానించడం కష్టం కాదు. విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని, బోధించిన వాక్యాన్ని, ధ్యానించిన వాక్యాన్ని నెరవేర్చడం కష్టం. కాబట్టి వాక్యమును నెరవేర్చడానికి కష్టపడండి అని అన్నాడు. ఎందుకు? ఈ వాక్యము ఏం చేస్తుంది మనకి? చూడండి 34వ వచనములో అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతున్నారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని. అందుకు యేసు వారితో ఇట్లా అనెను, జీవ ఆహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును కూడా ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును కూడా దప్పిక కొనడు అని చెప్తూ 50వ వచనంలో కూడా ఏమంటాడో చూడండి. అదే అధ్యాయం 50వ వచనములో, దీనిని తినువాడు చావకుండునట్లు. దేనిని తినువాడు? యేసు క్రీస్తు ద్వారా ఇవ్వబడిన
ఈ పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా బ్రతికేటటువంటి బ్రతుకును ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎన్నడూను కూడా చావకుండునట్లు పరలోకములో నుండి దిగివచ్చిన ఆహారము ఇదే. పరలోకములో నుండి దిగివచ్చిన జీవ ఆహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. కాబట్టి ఎల్లప్పుడూ మనం బ్రతకటానికి, అనగా చనిపోయిన తర్వాత కూడా మనము పరదేశులో బ్రతకటానికి, ఆ తర్వాత మధ్యాకాశములో బ్రతకటానికి, ఆ తర్వాత భూమి మీద 1000 రాజ్యములో బ్రతకటానికి, ఆ తర్వాత యుగ యుగములకు పరలోక రాజ్యములో బ్రతకటానికి ఈ వాక్యమును ఇవ్వటానికి ఆయన పరలోకములో నుండి దిగి వచ్చి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన 33.5 సంవత్సరాల ఆయన వయసులో, ఆయన 30 సంవత్సరాలు దాటిన తర్వాత 31వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్న సమయంలో ఆయన నీటి బాప్తిస్మమును తీసుకొని, ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మ వలన అరణ్యమునకు కొనిపోబడి అక్కడ 40 దినములు ఉపవాసము ముగించిన తర్వాత శోధింపబడి ఆ 3 శోధనలను జయించి ఆత్మబలము పొందుకొని తిరిగి గలిలయలోనికి ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన సువార్త ప్రారంభించటమే యోహాను సువార్త 4వ అధ్యాయం 17వ వచనము ద్వారా తెలియపరుస్తాడు. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడి అని ప్రకటింప మొదలు పెట్టాను అని రాస్తాడు. ఏమని ప్రకటింపడం మొదలు పెట్టాడు? మీ మనసు మార్చుకోండి. ఏ మనసు? నువ్వు ఎలా బ్రతికినా దేవుడు నీకు అడిగినవన్నీ ఇచ్చేస్తాడు. నువ్వు ఎలా బ్రతికినా దేవుడు నిన్ను దీవించేస్తాడు. నువ్వు ఎలా బ్రతికినా ఆశీర్వాదాలను అనుభవించేస్తావు అన్న ఈ మనస్సును మార్చుకో. ఆదాము జీవితంలో నుంచి, ఆదాము కుటుంబ జీవితంలో నుంచి, ఆయా బిడ్డల కుటుంబ జీవితంలో నుంచి పాఠాలను నేర్చుకోండి. ఒకవేళ ఎలా బ్రతికినా ఆదాము కుటుంబానికి ఎందుకు ఏదోను తోటను తీసేశాడు, ఏదోను తోటలో నుంచి ఎందుకు వెళ్ళగొట్టేశాడు, ఎందుకు కష్టపడి చెమటోడ్చి భూమిని దున్నుకొని ఆ చెమట భూమి రాలితే అప్పుడే అది నీకు తినడానికి పంటనిస్తుందని ఎందుకు శపించాడు, ఎందుకు ఆ విధంగా బ్రతుకుమని చెప్పాడు? దేవుని నమ్మలేదా? నమ్మాడు, కానీ దేవుని మాటను నమ్మలేదు. దేవుని మాటల ప్రకారంగా బ్రతకలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని నమ్ముకొని దేవుని మాటల ప్రకారంగా బ్రతకని ప్రతి వ్యక్తి జీవితం సర్వనాశనం అయిపోయింది. శాపగ్రస్తులైపోయారు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుణ్ణి నమ్మిన ప్రతి వ్యక్తి కూడా దేవుని మాటలను నమ్మాలి, దాని ప్రకారంగా జీవించాలి. లేదా సత్యదేవుడైనటువంటి సృష్టికర్తను, సత్యదేవుడైనటువంటి రక్షకుణ్ణి, సత్యదేవుడైనటువంటి పరిశుద్ధాత్మను విడిచిపెట్టేసేయండి. ఆ దేవుణ్ణి ఆరాధించకండి, ఆ దేవుణ్ణి పూజించకండి. కాబట్టి నిత్యమై ఉన్నటువంటి దేవుడు నీకు కావాలి అనుకుంటే ఆయన పరిశుద్ధ లేఖన ప్రకారముగా బ్రతకాల్సిందే. ఆ విషయాన్ని ఆయన సేవా పరిచర్యలు చెప్పడమే కాకుండా ఈ యొక్క చివరి దినంలో, అనగా ఇక తెల్లారితే ఆయన శిలువ మరణానికి తనను తాను ఉదయకాలం 9 గంటలకు ఆయన శిలువ వేస్తారు అనగా ఈ రోజు ఆయన పస్కా పండుగను జరిగించుకుంటూ, పులియని రొట్టెల పండుగను పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన పస్కా పండుగను జరిగించుకుంటూ ఇదిగో ఇదే కార్యాన్ని చేశాడు. ఏ కార్యాన్ని చేశాడు? ఈ వాక్య పద్ధతి ప్రకారంగా మీరు బ్రతకండి అని చెబుతూ ఆయన శరీరమునకు సాదృశ్యముగా చేతిలో రొట్టెను పట్టుకొని విరిచాడు. ఆ రొట్టెను తన శరీరము అని చెప్పిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అందుకే ముందు ఈ చదివి వినిపించారు. ఆయన విరిచి ఆ రొట్టెను 2గా విరిచాడు అంటే అర్థం ఏంటి? మీకు పాత నిబంధన కావాలి, క్రొత్త నిబంధన కావాలని చెప్పాడు. మీకు పాత నిబంధనకు మాత్రమే కట్టుబడి ఉండకండి, క్రొత్త నిబంధనకు మాత్రమే కట్టుబడి ఉండకండి, 2 కలిపి బ్రతకండి అని చెప్పించాడు. అందుకే ఆయన శిలువలో మరణించిన తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి ఆ అడ్డుగా ఉన్నటువంటి ఆ తెర 2గా చీలిపోయింది అని అంటున్నాడు. ఇక ఏ అడ్డంకులు లేవు. దేనికి మనము బంధినం కాదు, అన్నిటికీ మార్గము సరళం చేయబడి ఉన్నది. కాబట్టి ఈ పస్కా పండుగ ఎక్కడ చేసుకున్నాడు ఏంటి అనేది ప్రతి సంవత్సరం మనం ధ్యానిస్తూనే ఉన్నాం. మరి అది ధ్యానిస్తే మనకు సమయము సరిపోదు. కానీ
ఈ రోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశము, ఆయన రొట్టె విరిచాడు, భోజనము చేస్తూ ఉండగా ఆయన రొట్టె విరిచాడు, విరిచి వారికి తినుమనిచ్చాడు. అంటే మీరు తప్పకుండా పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అని దాని అర్థం. నీకు ఇష్టమైనటువంటి వాక్యాన్ని చదువుకొని నీకు ఇష్టమైనటువంటి వాక్యం కాని దాన్ని విడిచిపెట్టడము చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుంటారా? చదవరు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనములు మాత్రమే చదువుకుంటాం. ఎవరైనా నీకు వాగ్దానాలు ఇవ్వాలన్నా 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 14 వచనాల వరకే వాగ్దానం ఇస్తాడు. నువ్వు ఎలా బ్రతికినా కూడా అదే వాగ్దానం ఇస్తాడు. నువ్వు శ్రద్ధగా విన్నా వినకపోయినా నీ బ్రతుకు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా 14 వచనాలు ఇస్తాడు. ఆయనంత మాత్రం జరుగుతుందా? నెరవేర్పునికి వస్తుందా? 15వ వచనం నుంచి అంటున్నాడు. అది పరిశుద్ధ గ్రంథంలో లేదా? అది పాత నిబంధన విరిచి ఇచ్చాడుగా, రెండు కూడా మీరు తినండి అని, రెండుని అర్థం చేసుకోండి అని. కాబట్టి ఆశీర్వాదాలు ఎక్కడుంటాయో, వాగ్దానాలు ఎక్కడుంటాయో ఆ అధ్యాయాలే చదువుకుంటావు, ఆ పుస్తకమే చదువుతావు. ఎప్పుడు చూడు దావీదు కీర్తన 23 చదువుకుంటావు, 91 చదువుకుంటావు, కానీ మొదటి కీర్తన ఎందుకు చదువుకోవు? మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుడు చోట కూర్చుడుక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువలో ఎవరైనా నాటబాడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటును. దానిలో నుంచి ఏం అర్థం చేసుకున్నావు? సారాంశం ఆ మొదటి కీర్తనలోనే చెప్తూ ఉన్నాడు. నీ దుష్ట సాంగత్యం ఉండకూడదు, అపహాసకుల సాంగత్యం ఉండకూడదు, పాపుల సాంగత్యం నీకు ఉండకూడదు. అది లేకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించమన్నాడు. అది లేకుండా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుమన్నాడు. అది లేకుండా పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా ముందుకు నడవమని చెప్తున్నాడు. ఒకవేళ ఆ సాంగత్యం ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే అర్హత కూడా నీకు లేదు, ప్రార్థన చేసే అర్హత కూడా నీకు లేదు, ఆయన పేరు ఎత్తడానికి కూడా అర్హత లేదని ఆయన ఆజ్ఞల్లో తెలియజేశాడు. ఎవడును కూడా వ్యర్థముగా ఆయన నామమును ఉచ్చరించకూడదు అని అన్నాడు. కాబట్టి మన మనసును మార్చుకోకుండా చేయటానికి వీల్లేదు. సో ఆయన రొట్టె విరుస్తూ చేతికిస్తూ తినుండి అంటున్నాడంటే ప్రతి వ్యక్తికి ఇది అవసరం. ఎందుకంటే రానున్న దినాల్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. కాబట్టి రానున్న దినాలలో జెహోవా విట్నెస్ అనేటటువంటి వారు వస్తారని ఆయనకు తెలుసు కనుక జెహోవా విట్నెస్ అనేటువంటి ఒక సంఘం వస్తుంది. వారు కేవలం పాత నిబంధనను మాత్రమే కట్టుబడి ఉండండి అని వారు చెప్పి దానికి మాత్రమే మనుషులందరినీ కూడా, క్రైస్తవులు అనేటటువంటి వారందరినీ కూడా పాత నిబంధనకు మాత్రమే కట్టుబడి ఉండేటట్టుగా చేస్తారని తెలుసు గనక ఆయన ఈ పని చేస్తున్నారు. రెండవది, బాడీ ఆఫ్ క్రైస్ట్ అని మాత్రమే వస్తారు కొందరు. వచ్చి క్రొత్త నిబంధనకు మాత్రమే అంటు కట్టబడి ఉండాలి. మనకు పాత నిబంధన అక్కర్లేదు, పాత నిబంధన కొట్టివేయబడింది, అది ఇజ్రాయేలుకు యూదులకు, అది మనకు కాదు. కాబట్టి క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి మనకి పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు కలుపుకొని జీవించాలి. దాని యొక్క సారాంశం అది. ఆ రొట్టెను విరిచి ఇవ్వటంలో ఉన్నటువంటి అర్థము అది అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యేసుక్రీస్తులో చాలా సందర్భాలు అంటాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి నేను రాలేదు, దానిని నెరవేర్చడానికి వచ్చాను అని అన్నాడు. సో మనము కూడా ఆ పాత నిబంధనను చదువుతూ అందులో పరిశుద్ధులు ఎలా దీవించబడ్డారు, పరిశుద్ధతను పోగొట్టుకున్న వారు ఎలా శపించబడ్డారు అనేటటువంటి విషయాలను తెలుసుకొని అందులో నుంచి మన పాఠాలను నేర్చుకొని మన జీవితాన్ని కట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నారు. అందుకే దాన్ని మీరు తినండి అన్నాడు. తినండి అంటే అర్థం ఏంటి? చదవండి, వినండి, అర్థం చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 28 చదివిన దాని ప్రకారంగా శ్రద్ధగా వినండి. ఆ తర్వాత అంటాడు, ఆ తర్వాత ఆయన ద్రాక్షరసం కలిగినటువంటి ఒక గిన్నెను చేత పట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇందులోని మీరు త్రాగండి అన్నాడు. ముందు అది ఇచ్చి, ముందు రొట్టె ఇచ్చిన తర్వాత ఇది త్రాగండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు పాత నిబంధన కొత్త నిబంధన రెండుటిని అనుసరించి నువ్వు జీవించినట్లయితే నీతో నేను ఒక కొత్త నిబంధన చేసుకుంటున్నాను అని అర్థం. కాబట్టి ఈ పాత్రలోనిది నిన్ను త్రాగమన్నాడంటే ఈ పాత్రలో నువ్వు త్రాగటం కాదక్కడ, ఈ పాత్రలోని ఇది త్రాగితే కాదక్కడ. ఈ పాత్ర ఎప్పుడు పనికొస్తుంది అంటున్నాడు, ఈ పాత్రలోనిది ఎప్పుడు పనికొస్తున్నాడు అంటున్నాడు. ఈ పాత్రలో ఉన్నటువంటిది ఆయన రక్తం, అందులో ఉంది రాక్షసం, కానీ దాన్ని రక్తముగా ఇస్తూ ఉన్నాడు. ఆ రక్తమును ఏమంటున్నాడు అంటే క్రొత్త నిబంధన అంటున్నాడు. ఇట్స్ ఎ న్యూ కవెనెంట్. నీతో నేను నిబంధన చేసుకుంటాను. ఎప్పుడు? శ్రద్ధగా విని వాటిని అనుసరించి నువ్వు నడుచుకుంటే అది రొట్టె విరిచి దాన్ని నువ్వు తినటము అనే అర్థం.
అలాంటి బ్రతుకు నీ జీవితంలో ఉంటే నీతో ఆయన ఒక క్రొత్త నిబంధన చేసుకున్నాడు. ఏంటి ఆ క్రొత్త నిబంధన అంటే, నీ పాపములు క్షమించబడ్డాయి. ఇక నీ పాపములకు నీకు శిక్ష రాదు. ఆ శిక్ష నేను అనుభవిస్తూ ఉన్నాను. కాబట్టి నువ్వు క్షమాపణ నా నుంచి నువ్వు తీసుకుని ఒక క్రొత్త జీవితాన్ని, వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతికే జీవితాన్ని నీవు అలవాటు చేసుకుని దాని కొరకు నువ్వు కష్టపడుతూ ఉన్నావు గనక ఆ కష్టములకు తగినటువంటి విధముగా నీ కొరకు పరలోకములో స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. అక్కడ నీ కొరకు గృహములను కడతాను. అక్కడ నీ కొరకు ఆస్తులను సంపాదించి పెడతాను. కాబట్టి ఇక్కడ వాక్యానికి నెరవేర్చడానికి కష్టపడే ప్రతి వారికి కూడా అక్కడ దాని జీతము నీ కొరకు సిద్ధపడి ఉన్నది. అందుకే ముందే చదివి వినిపించాను. యోహాను సువార్త 6:27 అందుకే చదివి వినిపించాను. క్షయమైన దాని కొరకు కష్టపడకండి, అక్షయమైన దాని కొరకు కష్టపడండి. అందుకే ఆయన సేవా పరిశులకు సందర్భంలో చెప్తాడు. ఏమంటాడంటే, భూమి మీద మీరు ఆస్తిపాస్తులను సంపాదించుకుంటే, వాటిని మీరు దాచిపెట్టుకుంటే దొంగలు పడతారు అన్నాడు. దొంగలు పడి దాన్ని ఎత్తుకొని పోతారు. చిమట పడి అవన్నీ కూడా తినేస్తాయని చెప్పాడు. చెదలు బట్టి తినేస్తాయని చెప్పాడు. ఆ మధ్య న్యూస్లో మీరు విన్నారు, చూసి ఉంటారు. పోడట మొత్తం అన్ని డబ్బులన్నీ తీసి దాచిపెట్టుకున్నాడంట. అన్ని 500 నోట్లు, 2,000 రూపాయల నోట్లు అన్నీ కూడా వచ్చినట్టుగా దాచిపెట్టుకొని లోపల పెట్టుకున్నాడంట. దాని కొరకు ఒక సపరేట్గా కబోర్డ్ చేయించుకొని పెట్టుకున్నాడంట. వాడికి లోపల వేయటమే తెలుసు కానీ దాని డబ్బులు తీసుకోవటం తెలియదు. ఆ చచ్చిపోయిన తర్వాత ఆ కబోర్డ్ తెరిచారట. తెరిచి చూస్తే మొత్తం చెదలు పట్టిపోయి ఉన్నాయి. ఆ నోట్లను చెదలు తినేసాయి. దేనికి అనిపిస్తుందండి? అవి ఎన్ని కోట్లు అవి మొత్తం చెదలు తినేసాయి. అది ఏసు అప్పుడే చెప్పేశాడు. అందుకే మీరు పరలోకములో ధనమును సంపాదించుకోండి అని అన్నాడు. అంటే అర్థమైంది, ఇక్కడ ఈ వాక్యాన్ని నెరవేర్చడానికి కష్టపడితే దానికి తగినటువంటి సంపాదన అక్కడ నీ కొరకు ఆయన ఏర్పాటు చేస్తాడు. దట్ ఈస్ ది న్యూ కవెనెంట్. నీ కొరకు నేను అక్కడ స్థలము సిద్ధపరుస్తాను. నీ కొరకు నేను అక్కడ అన్ని కూడా ఏర్పాటు చేస్తాను. దానికి ముందు ఇక్కడ నువ్వు ఇది నెరవేర్చడానికి కష్టపడుతున్నావు గనక ఇక్కడ నేను నీకు తోడుగా నా తండ్రి ఆత్మను ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి మనం కష్టపడితే మనకు తోడుగా ఉండేది పరిశుద్ధాత్మ. అది న్యూ కవెనెంట్. మనం ఇక్కడ బ్రతకగా ఇది నెరవేర్చడానికి బ్రతికితే ఆయన మనతో కొత్త నిబంధన చేసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ మన చేత నింపబడతా, మనకు పరిశుద్ధాత్ముడు చేత మనము నింపబడతాం. దానితో పాటు మనము పరలోక రాజ్యములో ఆయన మన కొరకు సిద్ధపరిచేటటువంటి వాటిని మనం సంపాదించుకుంటున్నాము అనేటటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ఇది ఇలా చెయ్యండి అన్నాడు. వారికి తెలుసు. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరాలు ఆయన వాక్యం వింటున్నారు. ఆయన చేసే అద్భుతాలను చూస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ నెక్స్ట్ మినిట్ వారు ఏం చేయబోతున్నారో యేసుకు తెలుసు. కానీ వారి మనసులో మాత్రం అనుకుంటున్నారు, ఈయనను మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆయన ఏదో అంటున్నాడు, చనిపోతానంటున్నాడు, ఏదో విడిచిపెట్టిపోతానంటున్నాడు, కానీ ఆయన్ని మేము చనిపోనివ్వము అని అంటున్నారు. కావాలంటే ఆయన కొరకు మా ప్రాణాలు ఇస్తాము అని అంటున్నారు. తిన్న తర్వాత ఒక మాట అన్నాడు, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను ఈ రోజున. ఈ శరీరమును ఆయన రక్తమును రొట్టె రూపములోను ద్రాక్షరస రూపంలో వారు తిని త్రాగిన తర్వాత వారితో ఒక మాట అన్నాడు. యూదా ఇస్కరియోతు ప్రసక్తి నేను తీసుకురావటం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు చెప్పేశాడు. ఆయన ఎలాగో అప్పగిస్తాడని మనకు తెలుసు కనుక అప్పగించినటువంటి వాడు నేనా అన్నాడు. అదే అతను వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తును అప్పగించడానికి ఆయన పనులు ఆయన ఉన్నాడు. కానీ ఈ తిని త్రాగినటువంటి మిగతా 11 మందితో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ రాత్రి మీరు నా విషయంలో అభ్యంతర పడతారు అని చెప్తున్నాడు. ఆ రోజున ఆ శరీరము ఆ రక్తము త్రాగినటువంటి వారు యేసుక్రీస్తు విషయంలో అభ్యంతర పడతారట. మరి ఈ రోజున ఈ మాండే థర్స్డే అని చెప్పేసి చాలా మంచిది జరిగింది. COVID-19 ద్వారా ఈ దరిద్రమైనటువంటి నామకార్థమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి పండుగలు చేసుకోకుండా దేవుడు చేసినందుకు దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను. అర్థం పర్థం లేనటువంటి మార్నింగ్ థర్స్డే, అర్థం పర్థం లేనటువంటి గుడ్ ఫ్రైడే, అర్థం పర్థం లేని ఈస్టర్, అర్థం పర్థం లేనటువంటి క్రిస్మస్లో,
అందుకే మీ పండుగలు, మీ అమావాస్య ఆరాధనలు, మీ సమస్తము కూడా నాకు వెక్కిసములైనవి అని అంటాడు. మనం చేసుకునే పండుగలన్నీ కూడా ఆయనకు వెక్కిసములైందట. అందుకే ఆ పండుగలు జరగకుండా ఉండటానికి ఆయన COVID-19 పంపించాడని నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఆయన ఇక్కడ పండుగలు చేసుకోవడానికి కాదు ఆయన మనల్ని క్రైస్తవులుగా చేసింది. మధ్యాకాశపు యొక్క పెళ్లి పండుగకు మనల్ని సిద్ధంగా ఉండమన్నాడు. నా పరిశుద్ధ గ్రంథములోనైతే సువార్తల తర్వాత ఎక్కడ కూడా ఈ గుడ్ ఫ్రైడేలు చేసుకున్నట్టుగా లేదు. అపోస్తలుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ అపోస్తలుడు కూడా, ఏ శిష్యుడు కూడా ఈ యొక్క పరిశుద్ధ వారం ఆచరించినట్టు, గుడ్ ఫ్రైడేలు చేసినట్టు, ఈస్టర్ పండుగలు చేసుకున్నట్టు లేదండి. వారంతా ఒకటే చేశారు. ఏంటి అని అంటే రాష్ట్ర రాకడకు సిద్ధపడ్డారు, సిద్ధపడండి అని చెప్పారు, ప్రాణత్యాగాలు చేశారు. ఎందుకంటే ముందే చెప్పేశాడు కష్టపడండి దాని కొరకు అని. మనమేమో పండుగలు చేసుకోవడానికి కష్టపడతాం. ఆ పండుగ వస్తుందంటే కష్టపడి దాని కొరకు బట్టలు కొనుక్కోవడానికి, దాని కొరకు అది కొనుక్కోవడానికి, ఇది కొనుక్కోవడానికి కష్టపడి పని చేసుకొని దాచిపెట్టుకొని, లేనోలేమో అప్పులు చేసుకొని. అది కాదు ఇక్కడ చెప్తా. దాని అర్థం అది కాదు. ఈరోజు మాండే థర్స్డే, ఈ 5వ దినమున ఆయన అర్థం చెప్తున్నాడు. చూడండి, తిన్ని త్రాగిన తర్వాత ఆయన వారితో చెప్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం తర్వాత అదంతా చదువుకోండి. నేను 31వ వచనం చదువుతున్నాను. వారు తిని తాగిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు. 31వ, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది. ఇది ఇంతకుముందు మనం జకరియా గ్రంథం 13వ అధ్యాయంలో ధ్యానించాం. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనెను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగను అని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ కూడా అన్నారు. పేతురు మాత్రమే కాదు, తిని త్రాగిన వీళ్ళందరూ కూడా ఈ మాట మీద నిలబడ్డారా అండి? మీరు చెప్పండి. నిలబడలేదండి. వాళ్ళు ఏదైతే ఒప్పందం చేసుకుంటున్నారో అక్కడ దాని మీద వారు నిలబడలేదండి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నదాని దగ్గర ఒట్టు పెట్టుకుంటూ అంటున్నాడు, నేను ఆయనతో తిరగలేదు, ఆ తిరుగునోడు వేరు నేను వేరని అంటున్నాడు పేతురు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నదాని దగ్గర. ఈ రోజున ఈ 40 దినాలలో ఎంతమంది ఎన్నెన్నొట్లు పెట్టుకున్నారు? ఎంతమంది మళ్ళీ నేను మరలా ఫలానాది మానేసింది, నేను మరలా దాని జోలికి పోను అని ఎంతమంది ఖచ్చితంగా గట్టిగా చెప్తుండ్రో, గట్టిగా తీర్మానం చేసుకుంటుర్రో. దయచేసి ఆ మాటలకు కట్టుబడి ఉండండి. ఎందుకంటే దీని తర్వాతనే అన్నాడు, ఈ రోజే ఈ రాత్రికాల సమయంలో అన్నాడు. ఆయన ఇక్కడి నుంచి, ఈ గదిలో నుంచి, మేడ గదిలో నుంచి ఆయన అలవాటు ప్రకారంగా గెత్సెమనే తోటలోనికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగే ప్రార్థన చేయండి. అంటే మీరు ఏ మాటనైతే నాకు ఇచ్చారో ఆ మాట మీద నిలబడటానికి మీరు ప్రార్థన చేయండి, మెలకువతో ఉండి. ఆయన చనిపోకుండా ఉండటానికి వీరి ప్రాణాలు అడ్డు పెడతానన్నారు. ఏది రొట్టె ద్రాక్షారసము దిన్నోల గురించి మాట్లాడుతున్నా నేను. ఆయన శరీరమును, ఆయన రక్తమును త్రాగినోల గురించి మాట్లాడుతున్నాను. ఆయనకు అడ్డుగా ప్రాణం పెట్టడం తర్వాత సంగతి. ఆయన నీ రాత్రి వచ్చి పట్టుకుంటారని చెప్పాడు. ఈ రాత్రి జరగబోతుంది, ఇది చివరి రాత్రి అని చెప్పాడు. ఏం చేయాలి? ఈ 11 మంది ఏం చేయాలి? 8 బయట పెట్టాడు, తోట బయట, గెత్సెమనే తోట బయట 8 పెట్టాడు. 3 లోపలికి తీసుకొని పోయాడు. ఏం చేయాలి? ఈ 11 మంది యేసుకు కాపలాగా ఉండాలి. యేసు మీద ఈగ వాలకుండా చూసుకోవాలా, ఎక్కడి నుంచి హాని రాకుండా చూసుకోవాలి. ప్రార్థన చేయకపోవడం తర్వాత సంగతి. వెలుకోగలిగి వీరిచ్చిన మాట, మీకు ఏమీ కానివ్వము అని మాట ఇచ్చినందుకన్నా ఆ రాత్రి వారు మెలకువతో ఉండాలి, నిద్రపోకుండా. కానీ వారు నిద్రామత్తులై నిద్రపోతున్నారట. ప్రార్థన చేయమంటే అది తర్వాత సంగతి. వాళ్ళు చేయకుండా నిద్రపోతున్నారు. కనీసం వారిచ్చిన మాట యేసుకు హాని రాకుండా ఉండటానికైనా
మెలకువ కలిగలేదు. అందుకే చెప్తూ ఉన్నారు, రొట్టె ద్రాక్షరసం తిన్నంత మాత్రాన, ఆయన శరీరం అనుకుని తిన్నంత మాత్రాన, ఆయన రక్తం అనుకుని త్రాగినంత మాత్రాన వచ్చే లాభమేమీ లేదు. ఆయన చెప్పాడు, రొట్టె దీనికి సాదృశ్యం, ద్రాక్షరసం దీనికి సాదృశ్యం. ఆ రొట్టెలో ఆ ద్రాక్షరసములో ఏమీ లేదు. ఈ పరిశుద్ధ గ్రంథమై ఉన్నటువంటి ఆయన మాటలను నెరవేర్చడంలోనే ఉంది. అలా అని అది తినొద్దు, అది త్రాగొద్దు అని నేను చెప్పట్లేదు. దీని కొరకు తినండి, ఇది తింటున్నాను, దీనిని నేను నెరవేరుస్తాను అన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక సాక్ష్యమును సంపాదించుకోవడానికి దాన్ని తినండి, దాన్ని త్రాగండి. ఈ మాట నేను అనలేదు, పౌలు అన్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అన్నాడు, మీరు తిని త్రాగటానికి వస్తూ ఉన్నారు అయోగ్యులుగా, గనకనే మీలో చాలా మంది రోగిష్ఠులై ఉన్నారు, గనకనే మీరు చాలా మంది చచ్చిపోతున్నారు, చస్తూ బ్రతుకుతూ ఉన్నారు అని ఆయన అన్న మాటలండి. కొరింథీ సంఘానికి రాస్తూ 11వ అధ్యాయం మొత్తం ప్రభురాత్రి భోజన సంస్కారములకు సంబంధించినటువంటిదే. కాబట్టి ఈరోజు సాయంకాలంలో పస్కా పండుగ అయిపోయిన తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత, ఆయన రొట్టెను ద్రాక్షరసమును ఆయన శరీర రక్తంగా ఇచ్చిన తర్వాత అన్నమాట మీరు అభ్యంతర పడతారు. ఈ రోజున మేము అభ్యంతర పడటం లేదండి చెప్పండి. పుట్టుకతో బ్రతుకుతున్న క్రైస్తవులందరూ కూడా ప్రతి దానికి అభ్యంతరమే. ఇంటి యజమానుడు సాయంకాలం ప్రతిరోజు 7 గంటలకు ఫ్యామిలీ ప్రేయర్, ఎవరి 7 o'clock ఫిక్స్ చేసేసుకున్నారు ఫ్యామిలీ ప్రేయర్. ఎంతమంది ఆ ఫిక్స్ చేసుకున్న దాని ప్రకారంగా రండి ప్రేయర్ చేసుకుందాం అనగానే ఎంతమంది వస్తారు? అభ్యంతరం. మీరు చేసుకోండి, నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను. అభ్యంతరం. చర్చికి వెళ్దాం, మీరు నడవండి, మీ వెనకాల నేను వస్తాను. అభ్యంతరం. ప్రతి దాంట్లో అభ్యంతరం, ప్రతి దాంట్లో కలిసి చేసేది నేను. మీరు నాతో పాటు కలిసి రండి, నేను మనుషులను పట్టు జాలరిగా చేస్తానన్న చివరిలో ఏమవుతుంది? పారిపోతున్నారు. ఎవరికి వారు పారిపోతున్నారండి. సో ఈరోజు సందేశం ఏంటంటే, క్రైస్తవులను యేసు చెప్తున్న మాట, నా విషయంలో మీరు అభ్యంతరం చెప్పకండి, నా వాక్యం నెరవేర్చే విషయంలో అభ్యంతరం చెప్పకండి. మెడ మీద కత్తి పెట్టినా సరే అభ్యంతరం చెప్పకూడదు. ఒకరికి మాట ఇచ్చావా, ఆ మాటకు కట్టుబడి ఉండాలి. ప్రాముఖ్యంగా యేసుకు ఇవ్వాలి, లేకపోతే మాట ఇవ్వకండి. పిల్లలకు బాప్తిస్మాలు ఇవ్వకండి, పెళ్లిళ్ళు చేసుకోకండి, ప్రమాణాలు చేసి పెళ్లిళ్ళు చేసుకోకండి. ఎక్కడైనా చెట్ల కిందనో ఏడో ఒక దగ్గర దండలు మార్చుకోండి, మీకు ఇష్టమైన ప్రకారంగా పుస్తలు కట్టుకోండి, ఇష్టమైన ప్రకారం ఉంగరాలు మార్చుకోండి. ప్రమాణాలు చేసి మాత్రం దేవుని సన్నిధిలో పెళ్లిళ్ళు చేసుకొని ప్రమాణాలకు తగినట్టుగానే బ్రతకండి. లేదా జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండండి. పిల్లల్ని కనకండి, కంటే వాక్య పద్ధతి ప్రకారంగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీ పిల్లలను నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ప్రతి సమయములో ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, విధులను వారికి నేర్పించమన్నాడు. అలా నేర్పిస్తేనే, అలా నేర్పిస్తానని తీర్మానం తీసుకుంటేనే పిల్లల్ని కనండి, లేకపోతే కనకండి. అందుకే ఈ రోజే అన్నాడు, యూదా ఇస్కరియోతు లాంటి వ్యక్తిత్వము, అలాంటి మనస్తత్వం కలిగిన వారిని ఉద్దేశించి అన్నాడు, అలాంటి వ్యక్తి పుట్టక ఉండిన ఎడల వారికి మేలు అన్నాడు. దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్. నువ్వు నమ్మిన యేసయ్య, నువ్వు నమ్మి ఆచరించిన మాండీ థర్స్డే రోజున పలికిన మాటల గురించి నేను చెప్తున్నాను. మరి ఆయన యూదా ఇస్కరియోతు అప్పగిస్తాడని తెలుసు, ఆయన అందుకొనిక పుట్టాడని. ఆయన గురించి అనలేదు అక్కడ, మాట ఇచ్చి నెరవేర్చని వారి గురించి చెప్తున్నాడు. అలాంటి వారు పుట్టకుండా ఉండిన వారికి మేలు అని చెప్తున్నాడు. అదే 2వ దిన అంజూరపు చెట్టు. మళ్ళీ నిన్నటి దినమున స్త్రీని ఉద్దేశించి చెప్పాడు, ఈమె నా విషయంలో అభ్యంతర పడకుండా మంచి కార్యం చేసింది. కానీ వీళ్ళేమంటున్నారు?
వీళ్ళని వేసేయమంటారు, మీరు అభ్యంతర పడతారు. దీని తర్వాత చూడండి, అపోస్తలుల కార్యం చదువుకోండి, అన్ని కార్యాలు పత్రికలు మీరు చదువుకోండి. ఈ పేతురే యూదులకు సువార్త చెప్తూ ఉంటాడు, అన్యులు కూడా మారుతూ ఉంటారు. అన్యులు మారి వారు నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నప్పుడు యూదులకు తెలియకుండా వీరితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అన్యులు క్రైస్తవులుగా మార్చబడతాయి. ఒక రోజున ఇలాగే క్రైస్తవులుగా మార్చబడిన వారితో కూర్చొని భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తూ ఉంటుంటే అప్పుడే యూదులు, ఇజ్రాయేలీలు అలా ముందు నుంచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఈయనను చూస్తారు అని చెప్పి వెంటనే భోజన పంక్తి నుంచి లేచి దాక్కున్నాడు. ఏసెవరో తెలియదు అని మాత్రమే కాదండి అభ్యంతరపడినది, బొంకింది. సేవా పరిచర్యలో, దీని తర్వాత సేవా పరిచర్యలో కూడా ఆయన యూదులకు భయపడి క్రైస్తవులతో కూర్చొని భోజన పంక్తిలో నుంచి లేచి దాక్కున్నవాడు. అప్పుడే పౌలు వచ్చి కేఫా అని పిలుస్తాడు. ఏం బ్రతుకుతున్నావు, ఈ బ్రతికే కంటే సావు అని అర్థం వచ్చేటట్టుగా పేతురుతో డైరెక్ట్గా చెప్పాడు. సో ఈ రోజున, ఈ మాటి థర్స్డే రోజున నేను మిగతా విషయాలు తీసుకోలేదు, నేను ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తీసుకుని బోధిస్తున్నాను. తిని త్రాగిన వారితో ఏమన్నాడో మీకు చెప్తున్నాను. సో దయచేసి అభ్యంతర కారణంగా మీరు ఉండకండి. ఈ విషయాలను మత్తయి సువార్తలో రాయటమే కాదు, మార్కు సువార్తల్లో కూడా ఉంది. 14వ అధ్యాయం మత్తయి సువార్త తేడా ఒక్కటి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే దీని 26వ వచనము, పట్టుకొని కృతజ్ఞత తినుడి అన్నాడు. 26వ వచనము తినండి అన్నాడు, మిగతాది త్రాగండి అన్నాడు. ద్రాక్షరసమును త్రాగండి అని, రక్తముగా త్రాగండి అన్నాడు. ఇప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు 17వ వచనం నుంచి మీరు చూసినప్పుడు ఆయన, వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు నాతో కూడా భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని చెప్పాను. 20వ వచనంలో, అందుకు ఆయన, 12 మందిలో ఒకడే అని నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి రాయబడినట్టు పోచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వారికి మేలు. చూసారా, అవిధేయులుగా బ్రతికే, అవిధేయమైన క్రైస్తవులుగా బ్రతికే కంటే పుట్టకుండా ఉండినా మేలు అని నేననలేదు, వేసే చెప్పాను. కాబట్టి మనము మన పిల్లల్ని సాధ్యమైనంత వరకు పరలోక రాజ్యానికి వారు వారసులయ్యే విధంగా పెంచడానికి ప్రయాసపడతారు. కష్టపడండి. ఏసైతే డైరెక్ట్గా చెప్పేశాడు, వారిని చదివించడానికి, వారిని లోక సంబంధంగా ఏదో మంచి ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి కష్టపడకండి అని ఏసీ చెప్పేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా చెప్పడం ఏంటి, వారిని పరలోక వారసులుగా చేయడానికి కష్టపడండి. మీరు పరలోక వారసులు కావడానికి కష్టపడుతూ వారిని ఆ విధంగా కష్టపడండి, ఆ విధంగా చేయడానికి కష్టపడండి. మిగతా ఆటోమేటిక్గా మంచి ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఈరోజే అన్నాడు, ఒకప్పుడు మిమ్మల్ని జోలెలు తీసుకోపోమన్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను, మీరు జోలెలు పట్టుకొని పోండి. అప్పుడు జోలెలు వద్దు, తీసుకోపోవద్దని చెప్పినప్పుడు మీకు ఏమైనా తక్కువైందా అంటే ఏం తక్కువ కాలేదన్నాడు. మరి అప్పుడు ఏం తక్కువ కానప్పుడు ఇప్పుడు మాత్రం ఎంత ఎక్కువ అవుతుంది? ఈ రోజే పలికాడు, అప్పుడు తీసుకుపోవద్దన్నాను, ఇప్పుడు తీసుకుపోండి అంటున్నాను అని అంటున్నాడు. ఆ తర్వాత చూడండి, వారు తినుమని చెప్పాడు. 23వ వచనం, పిమ్మట ఆయన 22వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకునండి, ఇది నా శరీరము అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అక్కడేమో తినుమన్నాడు, ఇక్కడేమో తిన్నారు, అక్కడ త్రాగుమన్నాడు, ఇక్కడ త్రాగిరి అని ఉంది. లూకాసు వార్తలోనికి మనము వెళ్ళినట్లయితే, లూకాసు వార్త 22వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే, లూకాసు వార్త 22వ అధ్యాయము 18వ వచనం నుంచి మీరు చూసినట్లయితే 18, 17, 18, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఏమన్నాడండి? త్రాగండి అన్నాడు. ఒక సువార్తలో తాగండి అన్నాడు, ఇంకో సువార్తలో త్రాగిరి అన్నాడు, ఇంకో సువార్తలో అంటున్నాడు పంచుకోండి. ఏడున్నారు ఇప్పుడు మీరు? ఏడున్నారు ఇంకా? ఎప్పుడు పంచుతావు? ఎప్పుడు తినుడు త్రాగుడేనా? నేను ఈరోజు చర్చికి వెళ్ళి తిని తాగొచ్చానండి. ఈరోజు యేసు శరీరమును రొట్టెగా తినొచ్చానండి, యేసు రక్తమును ద్రాక్షరసంగా తాగొచ్చాను. పంచుకొనుడి. when you will serve. ఎప్పుడు? ఆ రొట్టె ఆ ద్రాక్షరసను పంచుమని లేదు. ది హోలీ బైబుల్ స్క్రిప్చర్స్
హ్యాస్ టు బి ప్రీచ్డ్ త్రూ గాస్పెల్. ఎప్పుడు ఈ వాక్యాన్ని ప్రకటిస్తావు? ఈ వాక్య పద్ధతి ప్రకారంగా ఎప్పుడు బ్రతుకుతావు? ఈ వాక్య పద్ధతి ప్రకారంగా ఎప్పుడు చెప్తావు? ఈరోజు ఆయన చెప్తున్న మాటలు అభ్యంతరపడతావు. ఈ వాక్యం చదువుమని నీ చర్చిలో ఫ్యామిలీతో కలిసి నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చర్చ్ స్టూవర్డ్ ఒక కాగితం ముక్క తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి, అమ్మా ఈ వాక్యం ఈరోజు నువ్వు చదవాలని నీ చేతిలో పెడితే, ఆ చేతిలో పెట్టిన ఆ కాగితం ముక్కను నీ పక్కనున్న నీ భర్తకు కానీ, నీ పక్కనున్న నీ భార్యకు కానీ, నీ పిల్లలకు కానీ మీరు చదవండి అని వాళ్ళకిచ్చిన, నేను చదవలేనండి అని నువ్వు చెప్పిన, నువ్వు అభ్యంతరపడ్డావు. దేవుని వాక్యము చదివే అవకాశం నీకు ఇస్తే నేను చదవను అన్నావు. కాబట్టి నీకు కొట్టే ఆ చర్చ అయిపోయిన తర్వాత ఆ శరీర రక్తములను తీసుకునే అర్హత నీకు లేదు. తీసుకున్న వాళ్ళు ఏ విషయంలో అభ్యంతరపరచదు. ఇంట్లో కూడికలో అయినా ఎక్కడైనా సరే దేవుని పనిలో ఏ పని చేయమన్నా నువ్వు చేయాల్సిందే. రేపటి దినమున 10 to 12 ప్రేయర్ మీటింగ్ ఉంది. ఇక్కడ ఉంది 10 to 12, 10 గంటల నుంచి 12. ఎవ్వరు ప్రేయర్ ఉంది అని చెప్పారు, అందరు మంచిగా ఉన్నారు. రేపు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట మాట్లాడాలి మీరని అనబోతున్నాను నేను. సిలువలో పలికిన మాటల్లో ఏ మాట మీరు మాట్లాడాలని ఇవ్వబోతారో నాకు తెలియదు వారికి. ఆ సమయంలో వారు మాట్లాడలేదనుకోండి, ఈరోజు విన్న వాక్య ప్రకారంగా మీరు అభ్యంతర పడతారు. అభ్యంతర పడే క్రైస్తవులు, అభ్యంతర పడేటటువంటి ఆ శిష్యుల గుంపులోనికి వెళ్ళిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే ఒక సహోదరుడు మన సహవాసులు ఎప్పుడు అంటాడు, మనం ఎలా ఉండాలి అని అంటే, మిలిటరీ వాడు ఏ విధంగానైతే అన్ని రెడీగా పెట్టుకొని ఉంటాడు, లీవ్ తీసుకొని వస్తాడు, వచ్చి అయినా సరే ఆయన రెడీగా పెట్టుకుంటాడట లీవ్లో ఉండి ఇంట్లో. ఎప్పుడు అక్కడ నుండి ఫోన్ వస్తుందో తెలియదు. యుద్ధం స్టార్ట్ అయింది, వెంటనే బయలుదేరా అంటే అప్పుడు చదువుకోడట. వెంటనే కిట్ అలాగే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ఉండాలి. ఎప్పుడు మనల్ని వాక్యం చదవమంటారో తెలియదు, ఎప్పుడు ప్రార్థన చేయమంటారో తెలియదు, ఎప్పుడు పాడవాడమంటారో తెలియదు, ఎప్పుడు కానుకలు పట్టమంటారు, దేవునికి సంబంధించింది ఎప్పుడు చేయమంటారో మనకి తెలియదు. వెంటనే హక్కున చేయటానికి సిద్ధంగా ఉండాలి. అలా చేయటానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఈ మాండి థర్స్డే రోజున ఆ రోజున చెప్పిన ఆ శిష్యుల గుంపులో ఉండవు. 40 రోజుల చనిపోయి 40 రోజుల తర్వాత ఆత్మాభిషేకం పొందుకున్న తర్వాత ధైర్యంగా వారు ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత యూదులకు భయపడి భోజన పంక్తి నుంచి లేచిపోయినటువంటి పేతురు ధైర్యంగా తలక్రిందులుగా నన్ను సిలువ వేయండి అని చెప్పి హతసాక్షిగా మరణించబడి పరలోక వారసత్వాన్ని సొంతం చేసుకున్నారు. సో ప్రారంభంలో వీరందరూ పడ్డారు. తర్వాత మాత్రం దేనికి అభ్యంతర పడకుండా వారి జీవితాలను ముగించుకున్నారు. 2021వ సంవత్సరం వరకు మనం ఎక్కడో ఏదో విషయంలో మనము దేవునికి సంబంధించిన విషయాల్లో అభ్యంతర పడ్డామేమో, నా వల్ల కాదు అన్నామేమో, నేను రాను అన్నావేమో, నేను పోను అన్నావేమో. కానీ రేపటి దినమున నుంచి మాత్రం, ఈ క్షణము నుంచి వర్తమానం విన్న తర్వాత మాత్రము ప్రతి విషయంలో నీవు ముందుకు వెళ్ళాల్సిందే. రేపటి దినమున నేను పలానా చోటికి ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నాను, మీరు రండి అని నా కుటుంబాన్ని అన్నప్పుడు నా కుటుంబం మేము వస్తున్నాము అని. లేదు వారు వేరే వేరే సాకులు చెప్పారనుకోండి, ఎదురు అభ్యంతర పడతారు మీరు అన్నటువంటి దాంట్లో. సో ప్రమాణాలు చేస్తారు పెళ్లినాడు పిల్లలకు, ఇలా ప్రతిదీ. మరి ఏం నమ్మి ప్రమాణం చేశావు? ఆ ప్రమాణం చేసే మాటలను నువ్వు కట్టుబడి ఉండకపోతే మరి ఏం లాభం? అందుకే పౌలు, మీరు తర్వాత చదువుకోండి, కొరింథీ సంఘానికి రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయంలో చెప్తాడు, ఆడపిల్లలకు పెళ్లి చెయ్యని తండ్రి మరి బహుగా ప్రవర్తిస్తున్నాడు అని అంటాడు. ఆడపిల్లలకు పెళ్లి చేసే తండ్రిట మంచిగా ప్రవర్తిస్తున్నాడట, కానీ ఆడపిల్లలకు పెళ్లి చెయ్యని తండ్రి మరి ఎక్కువగా బహుగా మంచిగా ప్రవర్తిస్తున్నాడు అని రాస్తాడు. ఎందుకు? ఆ రోజు కొరింథీ సంఘంలో ఒక్క మగ పురుషుడు కూడా సరిగా లేడు కదా.
యవ్వనిష్ట ప్రకారంగా వారు బ్రతుకుతున్నారు కనుక యవనస్తులు. కాబట్టి పెళ్లి చేసి మీ ఆడపిల్లల గొంతులు కొయ్యకండి అని చెప్పాడు. పెళ్లిళ్ళు చేసి వారికి బ్రతికుండగానే నరకాన్ని చూపించకండి. బ్రతికుండగానే వారు ఎందుకు బ్రతుకుతున్నావురా, ఎందుకు పెళ్లి చేసుకున్నావురా అని వారు అనుకోవద్దట. ఈ రోజున కోర్టులో కేసులు ఎక్కువ మటుకు, సివిల్ కోర్టులో కేసులు ఎవరి ఉన్నాయట? డివోర్స్ కేసెస్ అంటే క్రైస్తవులవే డివోర్స్ కేసెస్ ఎక్కువ ఉన్నాయట. ఎక్కువగా ఫ్యామిలీస్లో డిస్టర్బెన్సెస్ ఎవరి ఉన్నాయిరా అంటే ఈ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఎక్కువగా డిస్టర్బెన్సెస్తో ఉన్నాయి. కారణం ఏంద్రా అంటే దోగోడేక సవారీ, రెండు గుర్రాల మీద సవారీ, 2 పడవల మీద ప్రయాణం. సో అలాంటి జీవితం మనకు ఉండకూడనట్లు పరిశుద్ధాత్మ దేవుడి రోజున 5వ దినమున ఆయన ఇచ్చినటువంటి సందేశం, ఇక నేను మీ మధ్యలో శరీరమును ధరించుకున్నటువంటి వాక్యముగా ఉండే దినము ఇది చివరి దినము. కాబట్టి శరీరమును ధరించుకున్నటువంటి వాక్యముగా ఈ రోజు నుంచి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నారు గనక మరల శరీరం ఉండదు, ఈ వాక్యం ఉండదు. 33.5 సంవత్సరాలు ఈ వాక్యం శరీరముగా ఉంది. 33 సంవత్సరాల తర్వాత ఈ దినమున లాస్ట్ ఆ శరీరము ఈ వాక్యాన్ని విడిచిపెట్టబోతుంది. శరీరం వాక్యాన్ని విడిచిపెట్టి పోతుంది అని చెప్పటానికి ఆయన ఈ రోజున ఆ కార్యం చేసి, ఇక నేను మీ మధ్యలో ఉండను, ఇది మీ మధ్యలో శరీరముగా ఉంటుంది, ఇది మీ మధ్యలో రక్తముగా ఉంటుంది. కాబట్టి దీనిని పాటించండి, దీనిని అనుసరించండి. దీన్ని పాటించిన వారు యేసును కలిగిన వారు, దీనిని పాటించిన వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు, దీనిని పాటించిన వారు తండ్రిని కలుసుకోబోతారు. కొద్ది మాటలు మన వినికిడిలో దేవుని గురించి ఆశించుగాక. సో రేపటి దినమున గుడ్ ఫ్రైడే ఆరాధన 11 గంటలకు కాదు, నిన్న చెప్పాను 11 to 3 ఉంటుందని చెప్పాను. 11 to 3 ఉండదు, 10 to 12 ఉంటుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు. ఎందుకంటే ఆ 12 గంటల తర్వాత నేను మీర్పేటలో స్వామి తిమ్మతి గారు వారి గృహంలో గుడ్ ఫ్రైడే ఏర్పాటు చేశారు కనుక మరి అక్కడ కూడా కొంతమంది ఎంతో ఆసక్తితో ఉంటారు. అక్కడ చాలా ఆసక్తి వారికి. అందుకే నాకు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నా వారు రండి బ్రదర్ అనగానే వారికి నో అని చెప్పకుండా నేను వారి దగ్గరికి వెళ్తూ ఉంటాను. గనక రేపటి దినమున ఇక్కడ 12 గంటలకు ముగించి మళ్ళీ నేను ఇమ్మీడియట్గా నేను అక్కడికి బీర్పేట వెళ్తాను. అది అక్కడ దాదాపు 40 minutes ప్రయాణం. సో 1 o'clock నేను అక్కడ స్టార్ట్ చేసి అక్కడ 3 గంటలకు ముగించబడుతుంది. సో అక్కడికి కూడా ఎవరైనా రావాలనుకుంటే మీర్పేట రావచ్చు. ఇక్కడ రావాలనుకున్న వారు ఇక్కడ అటెండ్ కావాలనుకున్న వారు ఇక్కడ అటెండ్ కావచ్చు. లేదు మేము మా ఇంట్లోనే ఉండి లైవ్, అక్కడ చర్చ్ నుంచి వచ్చే లైవ్ ప్లస్ ఈ లైవ్ కూడా మేము పాలు పొందుతాము అని అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఎవరి ఇష్ట ప్రకారంగా వారు. కాబట్టి పాలు పొందేదానికంటే అనుసరించి నడుచుకోవటం ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో తండ్రి ప్రభా నీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని ప్రత్యేకమైన రీతిలో దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రములు. ఈ సంవత్సరం కూడా తండ్రి ప్రభా మరి ఈ యొక్క పరిశుద్ధ వారం యొక్క ప్రాముఖ్యతను ఇంకొక నూతన కోణములో తండ్రి ప్రభా, నూతన రీతిలో పరిశుద్ధాత్మలో మొదటి దినము నుంచి ఈ రోజు వరకు మాతో మాట్లాడినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా రేపటి తండ్రి ప్రభా మీరు ఏ విధముగా సిలువలో మీ ప్రాణమును పెట్టి ఉన్నావో ఆ సిలువలో కూడా దాదాపు 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆ 7 గంటలు తండ్రి ప్రభా నీ శరీరం మీద మీకు ధ్యాస లేదు, మీ గాయాల మీద మీకు ధ్యాస లేదు. శరీరం మొత్తం కూడా తండ్రి ప్రభా ఆ ఎండలో ఆ మాంసం ఉడికిపోతున్నప్పటికీ కూడా దాని మీద మీకు ఏమాత్రం కూడా ధ్యాస లేదు. మీ ధ్యాసంతా కూడా తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా ముగించే దాని మీదనే ఉంది తండ్రి. ఆ దిశగా రేపటి దినమున వర్తమానము కొరకు మమ్మల్ని సిద్ధపరచున్నాను. రేపటి దినమున తండ్రి ప్రభా మీరు సిలువలో పలికిన మాటలను పంచుకొనుడి అన్నావు తండ్రి. కాబట్టి ఆ అవకాశం రేపటి దినమున ఎవరికి వారుగా ముందుకు వచ్చి నేను మాట్లాడే ఆ ప్రేరేపణను కలిగించేయమని తండ్రి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాను. నీ మాటలు మాట్లాడటానికి నిలబడితే పరిశుద్ధాత్ముడే మాలో ఉండి మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఆ విధంగా ఇక్కడను మేల్పేటలోను ఆ తర్వాత ఉప్పల్లోనూ కూడా రేపు ఎక్కడెక్కడైతే
ఈ సహవాసం ద్వారా కూడికలు జరగనై ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా తండ్రి ప్రభు నీ ఆత్మ సహాయ నడిపింపును అనుగ్రహించండి. ఈ సహవాసం ద్వారా మాత్రమే కాదు, ఎక్కడెక్కడ తండ్రి ప్రభు మరి నీ నామములో కూడికలు జరుగునై ఉన్నాయో, లైవ్లు అందించబడనై ఉన్నాయో అక్కడంతా కూడా నామకార్థంగా వేషధారణగా కాకుండా నీ ఉద్దేశానుప్రకారంగా నీ సంకల్పానుసారంగా జరుగులాగున అందరూ సిద్ధంగా ఉండులాగున మాట ఇచ్చి దానికి కట్టుబడి జీవించేటటువంటి విధముగా జరిగించుకొనుమని లైవ్లో వీక్షించిన బిడ్డలను వీక్షించిన ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రత్యేక రీతిలో దర్శించి సంపూర్ణమైన పరిపూర్ణ ఆయురారోగ్యాలను తండ్రి ప్రభ నిత్య యవనమును తండ్రి ప్రభ సకల దీవెన ఆశీర్వాదములను తండ్రి ప్రభ నీ వాక్యమును నెరవేర్చు ద్వారా అనుగ్రహించమని మా ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసము సమాధానం సకల దీవెన ఆశీర్వాదములు మనకును కుటుంబానికి లైవ్లో వీక్షించిన బిడ్డలందరికీ వీక్షించిన ఉన్నటువంటి బిడ్డలకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, యేసు నామమే చేయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియనంతా కొట్టి నాశనం తండ్రి నీ కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.